హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో A60 5G చూడవచ్చు. మనకి మొబైల్ అయితే మనకి పూర్తిగా అయితే డిస్ప్లే అనేది బ్రేక్ అయితే అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, టోటల్గా అయితే ఫుల్గా అయితే బ్రేక్ అనేది అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక చూడవచ్చు, ఈ మొబైల్ అయితే మనకి ఇండియాలో అయితే వేరే మోడల్తో అయితే లాంచింగ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బయట కంట్రీ మొబైల్, ఇది ఒప్పో A60 5G. మనకి ఇండియాలో అయితే మనకి A3 5Gలో మనకి లాంచ్ అయితే అవ్వడం జరిగింది. A3X 5G రెండు సేమ్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇండియా కంట్రీకి వచ్చేటప్పటికి. ఈ మొబైల్ ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. చూడవచ్చు మీరు ఒకసారి, మీకు లైట్ ఆఫ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. డిస్ప్లే చూసారు కదా, పూర్తిగా అయితే మనకి లోపల ఇన్సైడ్ కూడా అయితే డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే 530 లిక్విడ్ యూస్ చేసి అయితే మనం బ్యాక్ ప్యానల్ అనేది అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. లేదంటే మీ దగ్గర ఐపీ ఉన్నా, లేదంటే బ్లోయర్ ఉన్న, హీటర్ ఉన్న దాంతో అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ ప్యానల్ అనేది అయితే మనకి ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లోయర్ నెక్స్ట్ ఇంకా హీటర్తో ఓపెన్ చేసినప్పుడు టెంపరేచర్స్ అనేది అయితే ఎక్కువ అయితే పెట్టకండి, ఎందుకంటే బ్యాక్ ప్యానల్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది, మెల్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఎక్కువ హీట్ ఇస్తే కనుక మీకు ప్లాస్టిక్ అయితే రావడం జరుగుతుంది, కాబట్టి దానివల్ల అయితే మీకు మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బ్యాక్ ప్యానల్లో. చూడవచ్చు, మనమైతే ఓపెనర్తో అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు, స్లోగా అయితే ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి అయితే మీరు చాలా ప్రాపర్గా అనేది ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు ఆ ఫ్లెక్స్ అనేది మనం ఇప్పుడు ఓపెనర్ ఓపెన్ చేసేది ఏమన్నా కొంచెం లోపలికి వెళ్ళి మనం సైడ్కి అన్నామంటే అది ఫ్లెక్స్ అనేది కట్ అయిపోద్ది. చూడవచ్చు, మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ డోర్ రిమూవ్ చేస్తాం కదా, ఆ ఫ్లెక్స్ అయితే మీకు కనిపిస్తుంది కదా ఈ ఏరియాలో, బ్యాటరీ పైన ఫ్లెక్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెనర్ అనేది కొంచెం లోపలికి వెళ్తే మీకు గమ్ముని కట్ అయ్యే అవకాశం ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకొని అయితే మీరు రిమూవ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, 1 by 1 అయితే స్క్రూస్ అనేది అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది, ఎందుకంటే మనకి వీడియో అనేది లెంత్ అనేది పెరగడం వల్ల. చూడవచ్చు, ఆల్ స్క్రూస్ అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఒకసారి ప్యానల్ అయితే సైడ్ ప్యానల్ అనేది రిమూవ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదైతే లాక్ అయితే ఇస్తాడు ఫ్రెండ్స్. మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు ఓపెనర్తో మీకు ఈజీగా అనేది అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. చూడవచ్చు, చూసారు కదా, మనకైతే ఈజీగా అనేది అయితే మనకి ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉంది, ఇది హౌసింగ్ ఫ్రేమ్. ఫ్లెక్స్ అనేది చాలా ప్రాపర్గా అనేది ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా రిమూవ్ చేసినప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా అయితే రిమూవ్ చేయాలి. గమ్ని ఓపెనర్ ఏమన్నా తగిలితే మీకు ఫ్లెక్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఫ్లెక్స్. నెక్స్ట్ ఇంకా మనం బ్యాటరీ కనెక్టర్ ఏదైతే ఉందో అదైతే డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు, 530 లిక్విడ్ వేసుకుంటే మీకు కొద్దిగా గ్లూ అనేది అయితే కట్ చేసుకుని స్మూత్గా అయితే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, మనకి స్మూత్గా అనేది అయితే మనకి రిమూవ్ అయితే అవ్వడం జరిగింది. బ్యాటరీ అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మనం డిస్ప్లే రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఏరియాలో ఆ స్టిక్కర్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది, ఆ ఫ్లెక్స్ వరకు అయితే. చూసారు కదా, మనకి ఆ ఫ్లెక్స్ అనేది అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా దీనికైతే ఫ్లెక్స్ అయితే ఉన్నది, ఇది స్టిక్కర్ అయితే అంటించుంది, ఆ స్టిక్కర్ కూడా అయితే మనం రిమూవ్ చేయడం జరిగింది. ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. డిస్ప్లే అన్న మనకి గ్లూ అన్న వదిలితే మనకి ఈజీ అనేది వచ్చేస్తుంది. ఇదైతే గ్లూ అనేది అయితే స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. మనం అయితే బ్లోయర్తో అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లోయర్ టెంపరేచర్ అయితే మనం 200 అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, మనం అయితే హీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఓపెనర్తో అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఓపెన్ అయితే సరిపోతుంది మనకి, అక్కడ నుంచి అయితే మనకి సింపుల్గా అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, డిస్ప్లే అనేది అయితే మనకి పూర్తిగా అనేది అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది, సైడ్కి అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే మ్యాట్ మొత్తం అంతా మనకి గ్లాస్ పీసెస్ అయిపోతాయి ఫ్రెండ్స్. వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు గమ్మున మీకు చేతికి అనేది గుచ్చుకోకుండా ఉంటాయి ఆ డిస్ప్లే రిమూవ్ చేసిన వెంటనే. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ అయితే మనం పూర్తిగా అయితే మనం క్లీనింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, ఎక్కడ అనేది అయితే మనకి ఆ గ్లాస్ పీసెస్ అనేది లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడైనా మీకు ఓల్డ్ గ్లూ ఏదైతే ఉన్నదో ఆ గ్లూ అనేది కూడా లేకుండా క్లీన్ చేసుకుంటేనే మీకు ఇప్పుడు న్యూ డిస్ప్లే వేస్తున్నది అయితే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓల్డ్ గ్లూ ఎక్కడైతే ఉండిపోయిందో ఆ గ్లూ వల్ల మీకు ఏమవుతుందంటే డిస్ప్లే అనేది అయితే ఫిట్టింగ్ అనేది రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొద్ది హైట్గా వచ్చి మీకు సైడ్ నుంచి లైటింగ్ వచ్చేయడం అటువంటిది అయితే జరుగుతుంది.
ఫ్రేమ్ అనేది మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మీకు డిస్ప్లే అనేది ఫిట్టింగ్ అనేది కూడా మీకు అంత నీట్గా అనేది ఫిట్టింగ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే లైట్గా క్లీన్ చేసి గ్లూ వేసి ఇచ్చేస్తారు, లేదంటే డిస్ప్లేకి బ్యాక్ సైడ్ అయితే మొత్తం పూర్తిగా గ్లూ అనేది వేసి అయితే స్టిక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మధ్యన అయితే ఇలాగ వస్తున్నాయి కాంబోస్ అనేవి, బయటికి గ్లూ అనేది కనిపించదు మీకు. నెక్స్ట్ అయితే ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. మనం ఇప్పుడు ఈ డిస్ప్లే అయితే మనం దీనికైతే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఈ ఓల్డ్ డిస్ప్లే రిమూవ్ చేసిన డిస్ప్లే కూడా చూడవచ్చు మీరు, సైడ్ బై సైడ్ అయితే మీరు కంపేర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒకసారి డిస్ప్లే అనేది అయితే ఫిట్ చేసి ఒకసారి మొబైల్ అనేది ఆన్ చేసుకుందాం. డిస్ప్లే కనెక్టర్ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇంక బ్యాటరీ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యాటరీ అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కనెక్టర్ కూడా అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది మదర్ బోర్డ్కి. మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇంకైతే బూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది, చూసారు కదా. మనకైతే మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. పాస్వర్డ్ ఎంటర్ చేసి అన్లాక్ చేసాం. ఫస్ట్ అయితే ఒక 5 to 6 seconds అయితే మీకు ల్యాగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ అనేది చూసారు కదా, ఇప్పుడు మనకి ల్యాగ్ అవుతుంది. సెకండ్ టైం అయితే మనకు వర్క్ అయింది. 5 to 10 seconds అయితే మీకు ఇలాగే ల్యాగ్ అవుతుంది, టచ్ మీకు సరిగ్గా వర్క్ అవ్వకపోవడం. సిస్టమ్ మనకి లోడ్ అవ్వడానికి 5 to 10 seconds అయితే పడుతుంది ఫ్రెండ్స్, దాని గురించి అయితే ల్యాగ్ వస్తుంది. ఒకసారి అయితే మనం టచ్ అనేది అయితే చెక్ చేద్దాం. నెంబర్స్ అనేది అయితే మనం డైల్ చేస్తున్నాం కదా, ఈ నెంబర్స్ అనేది ఎక్కడైతే మనం ప్రెస్ చేస్తున్నామో ఆ నెంబర్స్ మీకు డబుల్స్ త్రిబుల్స్ పడుతున్నాయంటే మీకు టచ్లో కంప్లైంట్ ఉన్నట్టు ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ అది గమనించుకోవాలి. నెక్స్ట్ అయితే మనం చూడొచ్చు, టచ్ అనేది అయితే ఆల్ ఎడ్జెస్లో అయితే మనం చెక్ చేయడం జరుగుతుంది. మనకి టచ్ ఎక్కడ అనేది ఆగడం జరగలేదు ఫ్రెండ్స్, ఎక్కడైనా అయిపోతే మీకు యాప్ అనేది అయితే అక్కడ స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మీకు మోడల్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు. ఇప్పుడు సెట్టింగ్స్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. సెట్టింగ్స్ అయితే చూడొచ్చు మీరు ఎంత టైం పడుతుందో. మొబైల్ అయితే కొంచెం స్లోగా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకా అబౌట్ డివైస్ కూడా మీకు 1-2 seconds అయితే పట్టింది కదా. డివైస్ నేమ్లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, డివైస్ నేమ్ అయితే ఇల్లు అయితే ఎడిట్ అయితే చేయడం జరిగింది. ఇక్కడైతే నేమ్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మోడల్ నెంబర్ చూడవచ్చు, CPH2683. ఈ మోడల్ నెంబర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన అయితే ఈ మోడల్ అయితే రావడం జరుగుతుంది. ఒప్పో A60 5G ఫ్రెండ్స్, ఇది మోడల్ అనేది బయట కంట్రీది కాబట్టి మీకు ఒప్పో A60 5G. మనకి ఇండియాలో అయితే ఒప్పో A3 5G A3X 5G అయితే మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి డిస్ప్లే అయితే మనకి ఎక్కడ అనేది అయితే కంప్లీట్ అనేది లేదు ఫ్రెండ్స్, చూసారు కదా. బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ రిమూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కూడా అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రేమ్ అయితే మనం పర్ఫెక్ట్గా అయితే క్లీన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు గ్లూ అనేది వేసుకుంటే సరిపోతుంది. గ్లూ కూడా మీరు ప్రాపర్గా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు సెన్సార్ ఏరియాలో గ్లూ అనేది వేసేస్తున్నారు చాలామంది టెక్నీషియన్స్. ఆ గ్లూ వేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఫోన్ ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు కనిపించకపోవడం, ఒకవేళ మీరు లిఫ్ట్ చేసినా మీకు స్క్రీన్ అనేది బ్లాంక్ అయిపోవడం అటువంటిది అయితే జరుగుతుంది. ఆ సెన్సార్ ఏరియాలో మీరు గ్లూ అనేది అయితే అసలు వేయకండి. ఎంతైతే గ్యాప్ ఉందో సెన్సార్కి ఆ గ్యాప్లో వదిలేస్తే సరిపోతుంది. మీకు సెన్సార్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఆ గ్లూ అనేది మీకు సెన్సార్ మీద వేస్తుంటేనే ఈ ప్రాబ్లమ్స్ అనేది అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకు డిస్ప్లే అనేది అయితే ఫిట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు. నెక్స్ట్ ఇంక బ్యాటరీ కూడా అయితే ఫిట్ చేస్తున్నాను. ఈ కవర్స్ అనేది పర్ఫెక్ట్గా స్టిక్ చేయాలి ఫ్రెండ్స్, అప్పుడైతే మీకు బ్యాటరీ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది గమ్మున కింద పడిన. నెక్స్ట్ అయితే బ్యాటరీ కనెక్టర్ కూడా అయితే మన మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ ఫ్లెక్స్ అయితే మనం కనెక్టర్ అయితే ఏదైతే ఉందో అది కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది, చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే మీకు లాక్ టైప్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే మీకు ఆల్ సైడ్స్ అయితే మీకు లాక్ అనేది అవ్వడం జరుగుతుంది, చూసారు కదా. మనకి లాక్స్ అయితే పర్ఫెక్ట్గా విని. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది, ఎందుకంటే మీకు స్క్రూస్ రిమూవ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా ఫిట్ చేసినప్పుడు అనేది మీకు టైం అనేది అయితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీడియో లెంత్ పెరుగుతుంది. దానివల్ల అయితే మనం వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది, చూడవచ్చు. మనం స్క్రూస్ అనేది అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్కి అయితే మనం గ్లూ అనేది అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో దానికి స్టిక్ చేయడానికి గ్లూ అనేది అయితే మనం వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే మనం బ్యాక్ ప్యానల్ అయితే మనం ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడవచ్చు. సేమ్ ఎలా అవుతుందో యాస్టీజ్ అలా ఫిట్ చేస్తే సరిపోతుంది. మీకు ఏమన్నా మనం వేసిన గ్లూ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ గ్లూ అనేది బయటకు వస్తే వెంటనే క్లీన్ చేసుకోండి. మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు అది డ్రై అయ్యేటప్పటికి లుక్ అనేది మీకు ఫినిషింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్.
ఎందుకంటే అది డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తే మీకు మళ్ళీ లోపల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది మనం వేసిన గ్లూ. మొబైల్ అయితే సిమ్ ట్రే అనేది అయితే మనం ఇన్సర్ట్ అయితే చేయడం జరిగింది. మొబైల్ ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. మనకి మొబైల్ ఆన్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1-2 మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, మొబైల్ అయితే మనకి ఆన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం రిమూవ్ చేసిన వరల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, ఇదైతే రైట్ సైడ్లో చూడొచ్చు మీరు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో చూసారు కదా. వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.